పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. సభకు నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు సీతక్క గారికి, లక్ష్మణన్న గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకి, గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి, హైదరాబాద్ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇలా ప్రకాష్ అన్న ఉన్నతాధికారులందరినీ ఇక్కడికే పిలిపించుకున్నారు. ఉన్నతాధికారులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా తోబుట్టులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం. ఇది మీరెన్నుకున్న ప్రజాప్రభుత్వం. మీరు నచ్చి మెచ్చి కావాలని, ఇందిరమ్మ రాజ్యం కావాలని ఆనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పరిపాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం ఈనాడిస్తుంది. ఒక్క సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఇందాక మిత్రులు ప్రకాష్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్లు కానీ ఫౌండేషన్లు కానీ 400 కోట్ల పైచిలకు ఇప్పుడే ఓపెనింగ్లు శంకుస్థాపన చేసుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రజాప్రభుత్వం పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధిని ఎక్కడా కుంటిపడనీయకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేస్తున్నాం. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు వస్తే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని దశాబ్దాలుగా వరంగల్ ప్రాంత ప్రజల కోరిక మామునూరు ఎయిర్పోర్టు కావాలని పొట్టుపట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి సూచనలకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ల్యాండ్ ఎక్విజిషన్కి 300 కోట్ల రూపాయల పైచిలకు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలోనే అంటే రాబోయే 2 సంవత్సరాల్లోనే మామునూరు ఎయిర్పోర్టుని పూర్తి చేయడమే కాదు, తప్పకుండా ఈ ఫ్లైట్లు కూడా తిరిగే విధంగా ఈ ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు చేపట్టింది. మామునూరు ఎయిర్పోర్ట్ కళ, ఈ ప్రాంత ప్రజల కళ ఈ ప్రభుత్వంలో నెరవేర్చుకోబోతున్నాం. అదే రకంగా హైదరాబాద్ తర్వాత అండర్ డ్రైనేజ్ ఉన్న ప్రాంతం ఏదీ లేదు. హైదరాబాద్ తర్వాత అంత పెద్ద పట్టణం వరంగల్ పట్టణం. ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను ఇన్ఛార్జి మంత్రిగా ఛార్జ్ తీసుకున్న టైంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు భవిష్యత్తు 30-40 సంవత్సరాలకు కావలసిన మౌలిక వసతులన్నిటినీ ఈ హైదరాబాద్కు ధీటుగా వరంగల్ పట్టణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. సుమారు 5,700 కోట్ల రూపాయలతో 5,700 కోట్ల రూపాయలతో రాబోయే కొద్ది రోజుల్లోనే పనులు వడివడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వాటిని పూర్తి చేసే దిశగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇక అంతెందుకు, రైతులను రాజు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు ఆనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాటిని జలయజ్ఞంలో భాగంగా వాటిని పూర్తి చేయాలని తలంచి వడివడిగా మొదలుపెట్టితే రాష్ట్ర విభజన జరిగి ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉండి 10 సంవత్సరాలలో ఆ దేవాదుల ప్రాజెక్టుని పూర్తి చేయలే. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ ఇన్ఛార్జి మంత్రిగా నన్ను కానీ రాబోయే సంవత్సరం లోపు స్థానిక శాసనసభ్యులందరూ కోరిక మేరకు 6 లక్షల పైచిలకు ఆయకట్టున్న ఈ దేవాదుల ప్రాజెక్టుని 100కి 100% మీరెన్నుకున్న ఈ ప్రజాప్రభుత్వంలో పూర్తి చేసి తీరుతామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు చెప్పమన్నారు. పూర్తి చేస్తాం కూడా. అంతేకాదు, ఆనాడు 8-10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న ఈ రాష్ట్రం
సుమారు 8,000 కోట్ల రూపాయలు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే చేసింది కానీ 80,000 ఇళ్లు కూడా ఆనాటి ప్రభుత్వంలో కట్టలే. 8 లక్షల కోట్లు అప్పు చేసి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా 80,000 ఇళ్లు కూడా కట్టలే. ఈ ప్రభుత్వం మొదటి విడత రెండో విడత కలిపి హైదరాబాద్తో కలిపి ఈ 2.5 సంవత్సరాలలో 8 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. 2 లక్షల ఇళ్లు పైచిలకు పూర్తయ్యాయి. మిగిలిన 2 సంవత్సరాల్లో కూడా తప్పకుండా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. చివరగా ఉద్యమాలకి ప్రధాన గడ్డ ఈ వరంగల్. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ గారి గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయాలని 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి దొరలకు చెప్తే ఆ దొరలు చెయ్యలే. గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా ఉన్ననాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ రెవెన్యూ గ్రామాన్ని చేశాం. ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా చెప్తూ మరొక్కసారి వరంగల్ పట్టణ ప్రాంత ప్రజలందరికీ మరొక్కసారి అభినందనలు. మీ శాసనసభ్యులు మీకోసం నిరంతరం నన్నే కాదు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడల్లా ఈ పరకాల అభివృద్ధి కోసం నిరంతరము 30 సంవత్సరాల కుర్రోళ్లాగా పోరాటం చేస్తున్నాడు. మీ శాసనసభ్యుడు పోరాటానికి అనుగుణంగా వారి కోరికలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఆయన అనుకుంటా అడిగింది కాదనకుండా ప్రతి దాన్ని ఇస్తున్నందుకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అభివృద్ధికి ఆకారంగా సంక్షేమానికి సాకారంగా పాలనను నిత్య మంగళ శ్రీకరంగా నిర్వహిస్తున్న ప్రజా ప్రభుత్వ అధినేత ప్రియతమ ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారి సందేశం. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా కాంగ్రించి లేసినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు అద్దిన సేతితోని 3 రంగుల చెండ ఎగరేసినాడే రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే మిత్రులారా, మీ అభిమాన నాయకుడు మా సోదరుడు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని,